శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓకే. దీనికి సంబంధించిన మరి కవిత ఏం నిర్ణయం తీసుకోబోతుందనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కవిత ఏంటంటే చురుగ్గా బతుకమ్మ విషయంలో గాని, అటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ విషయంలో కూడా చురుగ్గా పాల్గొనేది. అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా బతుకమ్మ విషయంలో గాని, తర్వాత మహిళల పట్ల గాని అపారమైన నమ్మకంతో, అపారమైన గౌరవంతో కవిత ముందుకొచ్చి మాట్లాడేది. అలాగే తెలంగాణ సంస్కృతి కట్టు, బొట్టు, బోనం, బతుకమ్మ అనే దాని మీద కూడా ఒక డాక్యుమెంటరీ చేసి తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్న నేతృత్వంలో 10 సంవత్సరాలు కూడా కవితకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చి భారత జాగృతికి కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే బతుకమ్మ విషయంలో కూడా కవితని ప్రోత్సహించి ఎంకరేజ్ చేయడం జరిగింది. అయినా కూడా పార్టీని ఇలా మాట్లాడడం, అలాగే మొన్న లిక్కర్ స్కామ్ కేసులో వెళ్ళినప్పుడు కూడా క్రియాశీలకంగా తన విషయంలో కూడా ఎప్పటికప్పుడు తనకి అండదండలతో తనకు సపోర్ట్‌గా ఉన్న హరీష్ రావు మీద కూడా ధ్వజం ఎత్తడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పార్టీ కార్యకర్తలు ఆమె మీద నిప్పులు చెలరేగుతున్నారు. అంటే ఆమె దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అలాగే కవిత మీద కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా హరీష్ రావు గారి మీద నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఒక పార్టీలో ఉంటూ స్థానికురాలిగా అంటే ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఒక కీలక నేత మీద, అది కూడా సీనియర్ నాయకుడి మీద ఇలా ఎంతవరకు మాట్లాడడం అనేది కూడా కవితకి క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. అయినా కూడా కవిత ఒకటే ఆన్సర్ చెప్తుంది. కేసీఆర్ చుట్టూ చాలామంది దొంగలున్నారు, కేసీఆర్ చుట్టూ కవటాలున్నారు, కేసీఆర్ చుట్టూ కొంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా ఆమె ఇప్పటికీ కూడా అదే వాదన వినిపిస్తుంది. అందులో భాగంగా నిన్న పేర్లు సంతోష్ రావు గారు అలాగే హరీష్ రావు గారి మీద ఏకంగా వాళ్ళ మీదనే ఆమె సూటి ప్రశ్నగా మాట్లాడడం అనేది కూడా చాలా మందికి బాధాకరమే అనిపించవచ్చు. కవిత గారు, గతంలో మీరు లిక్కర్ స్కామ్ చేసినప్పుడు మరి ఈ ఆలోచన ఎటుపోయింది? అప్పుడు పార్టీ వర్గాలు మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేశాయి? కడిగిన ముత్యంలా తెలంగాణకి వస్తుంది, కడిగిన ముత్యంలా కవిత బయటికి వస్తుందని మీకు మంగళహారతులు పట్టి మీరు క్షేమంగా బయటికి రావాలి, మీ మీద ఉన్న కేసుని ఎత్తేయాలి అనే సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే హరీష్ రావు గారు కానీ, తర్వాత సంతోష్ రావు గారు కానీ, తర్వాత కేటీఆర్ కానీ వీళ్ళందరూ నీ కోసం ఫైట్ చేసిన సందర్భంలో కూడా నువ్వు చూసావు. అయినా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఈరోజు ఏకంగా పార్టీనే కోల్పోయిన సందర్భం మీది. అయినా కూడా మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడడం, అయినా కూడా మళ్ళీ మీరు ఇలాంటి వర్డ్స్ అనడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఓకే, చూశారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ గంట కొట్టడం వల్ల డైరెక్ట్ మా నోటిఫికేషన్స్ మీ ద్వారా చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.